హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ఈ నెక్ డిజైన్ చూద్దామండి మనం ఈరోజు వీడియోలో. ఇది బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్, కిందకి నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్, వెడల్పు పైన 3 అంగుళాలు పెట్టాను, కింద 2.5 పెట్టాను. పైన ఉన్నంత వెడల్పు కింద ఉండకూడదు, నెక్ బాగా బ్రాడ్ అయిపోతుంది, అంత నీట్నెస్ రాదు. కింద కొంచెం వెడల్పు తక్కువ ఉండాలి. ఆపడ్డి క్లాత్లోంచి ఒక 1 మీటర్ వెడల్పుతోటి క్లాత్ కట్ చేశాను వెనక నాడ తయారు చేసుకోవడానికి ముందు. మనం పైపింగ్ వేసుకోవడానికైనా ఇలా నాడ తయారు చేసుకోవడానికైనా ఆపట్టు క్లాత్ వాడితే బాగుంటుంది, కుట్లు తెక్కకుండా నీట్గా వస్తుంది. అదైతే సిల్క్ క్లాత్ తోటి మనం ఎంత టైట్గా లాగినా కూడా కొంచెం లూజ్ వచ్చినట్టు వస్తుంది, అంత నీట్గా రాదు. ఈ ఫ్రాక్ మీద ఈ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఈ నాడ ఫ్రంట్ నెక్కి ఏమో ఇదే కలర్తో పైపింగ్ వేశాను, బ్యాక్ నెక్కి లూప్స్ కూడా దీంతో తయారు చేద్దామన్నట్టు ఇలా కుట్టాను. ఒకవైపు ఒక పాదం మందం కుట్టు వేసుకోవాలి. సూదికి 2 పేటల దారం ఎక్కించి చివర ముడి వేసి ఈ ఖర్చుకి ఆ చివర 2 కుట్లు వేసి ముడి వేసుకొని మనం కుట్టు వేసాం కదా, ఈ ఖర్చులోంచి సూదిని వెనక్కి రివర్స్ తిప్పి తీసుకురావాలి. ఇది పొడవు నాడ తయారు చేసుకోవడానికి. ఈ ప్రాసెస్ని ఇంకా డీటెయిల్గా ఒక చిన్న షార్ట్ వీడియోలో నేను పెడతాను. ఇలా తయారు చేసుకోవాలి దీన్ని. ఇది ఇటువైపు ఉన్న ఖర్చు అంతా కూడా మనం వేసిన కుట్టులోనికి తీసుకురావాలి. ఈ చివర ఈ ఖర్చుని కుట్టు వేసిన గ్యాప్లోకి తీసుకువెళ్ళడానికి కొంచెం ఈ చివర కొంచెం కొంచెం ఇక గోరుతో లాగి ప్రెస్ చేస్తూ ఈ ఖర్చుని అందులోకి పంపించాలి. కొంచెం అందులోకి వెళ్ళడం మొదలు పెడితే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. అసలు దీనికి ఇంత ఇబ్బంది కూడా లేకుండా ఇప్పుడు ఆన్లైన్లో లూప్ కార్నర్స్ అని దొరుకుతున్నాయి, పొడవు సువ్వలాగా ఉంటుంది. దాంతో అయితే ఇంకా ఈజీగా ఈ నాడ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ అవే వాడుతున్నారు. ఇది నాకు వచ్చు కదా, అలవాటుగా ఈ ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు కాబట్టి ఇంక నేను అది తెప్పించలేదు. ఆన్లైన్లో అయితే చాలా తక్కువ రేటుకి 100-150కే దొరుకుతున్నాయి. దాన్ని లూప్ కార్నర్ అంటారు. ఎవరికైనా కావాలి అంటే తెప్పించుకోవచ్చు. నేను అది తెప్పించిన తర్వాత తప్పకుండా షార్ట్ వీడియోలో పెడతాను. దీన్ని ముందుగా ఇలా తయారు చేసుకోవాలి. ఇంకా తక్కువ వెడల్పుతో కుట్టు వేస్తే ఇంకా సన్నగా వస్తుంది ఈ నాడ అనేది. ముందుగా దీన్ని ఇలా తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం ఇందాక క్లాత్స్ పెట్టుకున్నాం కదా, ప్రతి 1 ఇంచ్కి ఈ నెక్ డీప్ దగ్గర ప్రతి 1 ఇంచ్కి డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ నాడ కట్ చేసి లూప్ ఎక్కడ పెట్టాలి అనేది తెలియాలి కదా, ఈ కొలతలు లేకుండా ఎగుడు దిగుడుగా పెట్టకూడదు. ప్రతి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని చిన్న చిన్న క్లాత్స్ పెట్టుకోవాలి. చూడండి, ప్రతి 1 ఇంచ్కి మార్క్ చేశాను. మనం ఇప్పుడు చిన్న చిన్న క్లాత్స్ పెట్టుకోవాలి. ఇందాక తయారు చేసిన నాడాని 2 అంగుళాలు పీసులాగా కట్ చేసుకోవాలి సమానంగా. ఇప్పుడు నేను దీన్ని టేప్తో కొలవట్లేదు, ఇలా మడిచి కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా అన్నీ సమానంగా వస్తాయి, ప్రతిసారి టేప్ తీసుకొని కొలవాల్సిన పని ఏమీ లేదు. ఇలా అన్నీ సమానంగా ఉండేట్టు కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ ఇప్పుడు బొటిక్స్లో బాగా వాడుతున్నారండి. బ్యాక్ నెక్ డిజైన్కు నెక్ డీప్గా కట్ చేసుకుని ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మంచి బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వస్తుంది. ఈ చీర అయితే 200 రూపీస్ శారీతో కుట్టాను నేను ఫ్రాక్. ఇది ఫ్రాక్ బ్యాక్ నెక్ ఇలా పెట్టమన్నారు కస్టమరు. చూడండి, ఈ కట్ చేసిన 2 అంగుళాల పీస్ని ఇటు బయట వైపు కాకుండా ఇటు ఒరిజినల్ క్లాత్ మీద ఉండేట్టు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. మనం నెక్ పీస్ జాయిన్ చేసినప్పుడు రివర్స్ తిప్పినప్పుడు ఇదే ఆపోజిట్లో వస్తుంది, బాగుంటుంది. అప్పుడు దాంట్లోంచి తీసుకురావచ్చు థ్రెడ్ అనేది. ఇలా ఒక్కో పీస్ని మడిచి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. కనిపిస్తుందా మీకు? జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి, కుట్టు వేసుకొని రావాలి. బ్యాక్ నెక్కి డిఫరెంట్ మోడల్ డిజైన్ పెట్టడం వల్ల ఫ్రాక్స్ అన్నీ ఒకేలా కాకుండా బొటిక్ స్టైల్లో ఉంటాయి, నీట్గా రెడీమేడ్ లుక్ వస్తుంది కొంచెం. ఇది చూడండి, ప్రతి అంగుళానికి ఒకటి ఇది పెట్టి కుట్టు వేసుకుంటూ రావాలి. 2 వైపులా వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది లైనింగ్ పీసే.
ఈ లైనింగ్ వచ్చేసి క్రేఫ్ లైనింగ్ మీటర్ 50 రూపీస్ ఇది. కాటన్ అయితే కలర్ పోద్ది. ఈ సిల్క్ శారీ కదా, అది కాటన్ లోపల పైన పీక్కుపోయినట్టు ఉంటుంది ఉతికిన తర్వాత. ఇప్పుడు క్రేఫ్ లేదా పాలిస్టర్ లైనింగ్ వేస్తున్నారు. పాలిస్టర్ లైనింగ్ కంటే ఈ క్రేఫ్ లైనింగ్ కొంచెం క్వాలిటీ బాగుంటుంది. ఇది క్రాస్ పీస్ ఏం కాదు, స్ట్రైట్ పీసే. వెనక చూడండి, ఇది పలకమెడ కాబట్టి ఈ మూల మీద కరెక్ట్గా ఈ మూల మీద వచ్చిన తర్వాత ఇలా మడత వేసుకోవాలి. దీన్ని ఇలా మడిచి సూది లోపలికి ఉంచి పక్కకు తిప్పుకోవాలి. క్లాత్ని ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలి. ఒక పాదం ఖర్చు గ్యాప్తో ఈ పీస్ని జాయిన్ చేసుకోవాలి మెడ రివర్స్ తిప్పుకోవడానికి. ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి పాదం ఖర్చుతో. కనిపిస్తుందా మీకు? ఇలా తిప్పేటప్పుడు మాత్రం తప్పకుండా సూది లోపలికి ఉంచాలి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్ కుట్టేటప్పుడైనా మూలలు తిప్పేటప్పుడు సూది లోపలికి ఉంచి తిప్పాలి. పాదం ఖర్చుతో ఇలా వేసుకుంటున్నాను. నేను ఈ ఫ్రాక్ ఫుల్ వీడియో కూడా చేశాను. ఈ నెక్ డిజైన్ది మాత్రం ఇదొకటి సపరేట్గా తెద్దామని ముందు పెట్టాను. నెక్స్ట్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ మూలల మీద తప్పకుండా ఇలా ఒక క్లాత్ పెట్టుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే మనం రివర్స్ తిప్పి కుట్టు వేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఆ మూల అనేది నీట్గా తెలుస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. తప్పనిసరిగా ఏ నెక్ డిజైన్లోనైనా ఈ మూలలు మాత్రం క్లాత్స్ పెట్టుకోవాల్సిందే. ఒకసారి గోరుతో గీరి ప్రెస్ చేసి ఈ రివర్స్ తిప్పి ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. ఎడ్జ్ కుట్టు అంటే ఎడ్జ్లో వేసేది, దానివల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది, బాగుంటుంది. ప్రతి ఏ నెక్ అయినా ఇది వేసుకోవాల్సిందే. రివర్స్ తిప్పి ఇప్పుడు ఎడ్జ్ కుట్టు వేసుకుందాము. ఈ రకరకాల నెక్ డిజైన్స్ పేపర్ కటింగ్లో ఎలా కట్ చేయాలి అనేది నేను షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను. నా ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. ఇలా ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. మూలల మీద ఖచ్చితంగా సూది లోపలికి ఉంచాల్సిందే. ఏ మూలల మీద అయినా సరే పాదం తిప్పాలి అనుకున్నప్పుడు తప్పకుండా సూది లోపలికి ఉంచాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎడ్జ్ కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా ఈ నెక్ డిజైన్తో కలిపి వీడియో చేస్తే చాలా లెంతీ వీడియో అయిపోయింది. 52 మినిట్స్ వచ్చింది. అందుకని నేను ఈ నెక్ వరకు సపరేట్ చేసి ఇది ఒక వీడియో పెడుతున్నాను ముందు 10 మినిట్స్ది. దీని నెక్స్ట్ ఆ ఫ్రాక్ది ఫుల్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. వీడియో లైక్ చేయండి. ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పక్కన డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. పొడవుది గోల్డ్ కలర్ థ్రెడ్, గుచ్చుకోకుండా మెత్తగా ఉండే థ్రెడ్ ఇది. 2 మీటర్స్ థ్రెడ్ తీసుకోవాలి. ఆ చివర ఈ చివర చిన్న ముడులు వేశాను. మనం షూలేస్ ఏ విధంగా అయితే కట్టుకుంటామో సేమ్ అలాగా షూలేస్ లాగా ఈ లూప్స్లో పెట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా షూలేస్ కట్టినట్టు సేమ్ షూలేస్ లాగా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది గుచ్చుకునేది కాదండి. ఈ థ్రెడ్ ఈ బండిలో వచ్చేసి 80 రూపీస్, 20 మీటర్స్ ఉంటుంది ఈ థ్రెడ్ అనేది. నేను ఇప్పుడు వేసేది గోల్డ్ కలర్ థ్రెడ్ వచ్చేసి 20 మీటర్స్ 80 రూపీస్ ఉంది ఇక్కడైతే. ఈ తాడుని వీటిల్లో ఈ లూప్స్లో పెట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ డిజైన్, బ్యాక్ నెక్ ఎప్పుడైనా బాగా డీప్ నెక్ అయ్యుండి భుజాలు జారుతున్నా కూడా మనం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అంతా స్టిచ్ చేసిన తర్వాత కూడా ఈ మోడల్ని మనం
బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. దానివల్ల భుజాలు జారకుండా ఉంటాయి. నెక్ డీప్ అయినప్పుడు బాగా డీప్ అయిపోయిందండి కొన్ని డ్రెస్సులకి, ఆ డ్రెస్ మీకు నచ్చుతుంది కానీ వేసుకోయేది కాదు, అలాంటప్పుడు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే అండి, తప్పకుండా వీడియో లైక్ చేయండి.